ఖమ్మంలోని పలు వార్డుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. తావాయినిగూడెం, రామన్నపేట, కైకొండగూడెంలో సుడిగాలి పర్యటనలో అధికారులు అప్రమత్తమయ్యారు. బైక్పై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కలిసి మంత్రి పొంగులేటి స్థానిక స్థితిగతులను పరిశీలించారు. వీధుల్లో తిరుగుతూ ప్రజలు అడిగిన స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు. వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా తరచూ అకస్మాత్తుగా పర్యటనలు చేయడం జరుగుతుందని పొంగులేటి పేర్కొన్నారు. అధికారులు అంటే ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏది కావాలని కోరుకుంటుంది వస్తుందని ఆశించిన ప్రజల కోసం, ముఖ్యంగా నా పాలేరు నియోజకవర్గ ప్రజల కోసం ఈరోజు మార్నింగ్ వాక్లో భాగంగా ఖమ్మం కార్పొరేషన్లోని 3 డివిజన్లు ఈ పాలేరు నియోజకవర్గంలో ఉంటాయి. ఈ పాలేరు నియోజకవర్గంలోని 3 డివిజన్లు విస్తృతంగా పర్యటించడం జరిగింది అధికారులతో పాటు కలిసి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి ఏదైతే గురయ్యారో, గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చి ఆ హామీలని హామీలాగానే ఉంచారో, గత ప్రభుత్వంలో పేదవాడి కష్టాలని పట్టించుకోకుండా వదిలేశారో, ఆ ఘోష, ఆ ఆవేదన రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఈరోజు ప్రజలు చెప్పుకోవటం జరుగుతుంది. తప్పకుండా ఏవైతే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అభయస్థంలోని 6 గ్యారంటీలని చేస్తామని చెప్పామో, ఈ ప్రజలు అడిగేవి కూడా ఈ 6 గ్యారంటీల్లోనే ఉన్నాయి. వాటిని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు చేయటానికి ఉంది. అది ప్రణాళికాబద్ధంగా అధికారులతో ఇప్పుడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది.